నాకు 3 సంవత్సరాల క్రితం క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. తగ్గుతుంది అనుకున్నాం. మళ్ళీ నేను ఈ పునర్జన్కి నమస్కారం అండి. నా పేరు రేణుక. నాకు 3 సంవత్సరాల క్రితము క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. 10 కీమోథెరపీలు అయినాయి. తగ్గుతుంది అనుకున్నాం. మళ్ళీ రివర్స్ వచ్చింది. మళ్ళీ కీమోకి వెళ్దామంటే నాకు ఈ నరాలు అనేటివి పూర్తిగా పనిచేయడం మానేసాయి అన్నమాట. చేతులకు ఇంజక్షన్లు వస్తలేవు. ఈ ఇంజక్షన్లు రాకుండా ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడికి డైరెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నమ్మకం లేదు మరి ఇందులో ఇస్తేనే అన్నారు. అంటే నాకు భయం వేసింది. గుండెలో హోల్డ్ చేసిన తర్వాత అది బ్రతుకుతారా చేస్తారా భగవంతుని మీద వదిలేసి ఎందుకు లేనైనా నీకు దండం పెడతా ఆయుర్వేదిక్ పోదామని ఇటు వచ్చింది. నేను ఈ పునర్జన్కి వచ్చాను అనమాట. ఇప్పటికి సంవత్సరం నుంచి వాడుతున్నాను. ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత నుంచి నాకు బాడీ అనేది మంచిగా బాగుంది, ఆకలేస్తుంది. టోటల్గా ఇంట్లో నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. అంతా బాగుంది. ఇప్పటికి సంవత్సరం అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నాను. నేను ముందు బెడ్ మీద పడుకొని ఉంటుండే. అక్కడికి వెళ్ళి లేచి బాత్రూమ్ నుంచి బెడ్ వరకే వస్తుండే. ఇంట్లో తిరగకపోతుండే. అంత బాధ ఉండే. అయినా భగవంతుని దయ వల్ల ట్యాబ్లెట్స్ చేసుకుంటూ కొద్ది తింటుండే. అన్నం తిననీకి కూడా రాకపోతుండే. ఆ పరిస్థితిలో ఉండే. అన్నం తిని నీళ్లు పోసుకుంటూ తింటుండే బ్రతకాలి అనే ఉద్దేశంగా. కానీ మనోధైర్యం చాలా గొప్పది ఆమె దగ్గర ఉంది. దానివల్ల ఆ భగవంతుని ప్రార్థన వల్ల ఆమె మెల్లమెల్ల కోలుకునే నాకు చాలా సంతోషం. మా ఇంట్లో అందరు భయపడ్డారు కానీ నేనేం భయపడలేదు. ఎందుకంటే ఇంకా వచ్చిన దానికి మెడిసిన్ తీసుకోవాలి, పుట్టింది ఒకరోజు పోయేది ఒకరోజే కదా అనేసి నేనేం భయపడలేదు. కాకపోతే శారీరకంగా చాలా బాధపడ్డాను. చాలా డల్గా ఉంటుంటే, ఆకలి అనేది ఉండకపోతుండే, నిద్ర అనేది ఉండకపోతుండే, నా పని నేను చేసుకోలేకపోతుంటే. కానీ ఇప్పుడు ఒక 10 kgs కూడా పెరిగాను నేను. ఆకలి బాగుంటుంది, నిద్ర ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది.